వెల్కమ్ టు VVB9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట వత్సవాయి పెనుగంచిప్రోలు మండలాల్లో ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినా ఆగని అక్రమార్కుల ఇసుక రవాణా, లక్షలాది రూపాయలు జేబులు నింపుకుంటున్న ఇసుక వ్యాపారంలో అదేమని పాత్రికేయులు ప్రశ్నిస్తే ఎంపీ ఆఫీస్ నుండి మాట్లాడండి అని బెదిరిస్తున్నారు. ఆ ప్రాంతానికి ఎంఆర్ఓ గాని పంచాయతీ పోలీసులు పోయిన దాఖలాలే లేవు. పెనుగంచిప్రోలు ఎంఆర్ఓ ఒకరోజు చర్య తీసుకున్న మరుసటి రోజు నుండి వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది. శనగపాడు క్వారీ వద్ద మా పట్టులను కొడుతున్నారని, మాన్యువల్ గానే ఇసుక నింపాలని వారు కోరుతున్న వారిని అడ్డగిస్తున్నారు. పేరుకు శనగపాడు క్వారీ వెంగనాయకుని పాలెం క్వారీ నుండి ఇసుకను తీసుకొచ్చి పొలంలో డంపు చేసి లారీలకు టిప్పర్లకు ఎత్తుతున్నారు. జగ్గయ్యపేట పక్కన ఉన్న మున్నేరు నుండి కోట్లాది రూపాయల ఇసుకను అక్రమార్కులు పగలు రాత్రి ట్రాక్టర్లతో సరఫరా చేస్తున్నారు. దీనికి పెద్ద అబ్బాయి అనే వ్యక్తి డాన్ గా వ్యవహరిస్తూ లక్షలాది రూపాయలు ఇసుకను అక్రమంగా ఆర్జిస్తున్నాడు. ప్రభుత్వ యంత్రాంగం ఏమైందని ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. నాడు ఇసుక వ్యాపారం అక్రమ మార్గం అన్న నాయకులు నేడు చేస్తున్నది ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నా శనగపాడు చెప్పుకొని ఎంగనాయపాలెం రీచ్కుండా తోలుతున్నారు. మాకు లేబర్ ఎక్కువ, వాళ్ళు పని కల్పించాలి, ముందు ఉపాధి కల్పించాలి. వాళ్ళు లోగడ పీసీ పెట్టి మొత్తం పొక్కులేనితో తోలుతున్నారు. రేత్రి వేట్లో దిగి 2 రోజుల నుంచి ఉంటున్నామండి. 2 రోజుల నుంచి మేము వీళ్ళు పడిగాపులు కలుతున్నారు. లేబరు వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి కూడా పని కల్పించాలని మేము కోరుకుంటున్నాం గ్రామం తరఫున, శనగపాడు గ్రామం తరఫున. మాత్రం ఎత్తుకుంటున్నారు. సేపు ఎత్తుకుంటున్నారు. ప్రస్తుతానికి శనగపాడులో తోలుతున్నారు. స్లిప్ మాత్రం శనగపాడు మీద నడుతుంది. తోలటం బట్టి ఎంగనాయపాలెం గ్రామం నుంచి తోలుతున్నారు. తప్పకుండా మాకు న్యాయం చేయాలి. మా గ్రామానికి జేసీబీ దించి మునేట్లో పెట్టి తోలుతున్నారు. అవి ఆపి మాకు డంపింగ్ వరకు లేబర్ తోలుతానండి. డంపింగ్ నుంచి ఎత్తుకోమనండి. సార్ మాకు శనగపాడు రీచ్ అని మాకు ఉపాధి పని లేదండి. మాకు ఏ పంట పని లేవు. మాకు ఏరు వచ్చి అన్ని పంటలన్నీ కొట్టుకొని పోయినాయి. వరదలు వచ్చి ఉన్న పని కూడా పోయింది. అవి వచ్చి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు తాలూకాని ఎంపీ గారు తాలూకాని శనగపాడు రీచ్ పేరు చెప్పి ఎంగనాయపాలెంలో జేసీబీలు పెట్టి ఎత్తుతున్నారు సార్. శనగపాడులో లేబర్ పని లేకుండా చేస్తున్నారు. అది సార్ మా బాధ అదే సార్, ఇంకేమీ లేదు ఇందులో. అదేమంటే మీ ఇష్టం వచ్చి మీరు చేసుకోండి అంటున్నారు. రోజుకి వచ్చి 50-100 లారీలు పోతారు. మేము ఖచ్చితంగా లేబర్ 500 మంది ఉన్నాం సార్. ఇక్కడ కొత్త కూలీలు 500 మంది ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మిమ్మల్ని? మాకు పని కల్పించట్లేదండి. మేము ఎంపీ గారి తాలూకా మాకు పని కల్పిస్తామన్నారు. ఉసిక ఎక్కడ ఎత్తుతున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికైనా పర్మిషన్ తెచ్చుకుంటున్నారు సార్? శనగపాడు ఎంగనాపాడు నుంచి శనగపాడు తెచ్చుకుంటున్నారు. శనగపాడు నుంచి రీచ్ శనగపాడు కాబట్టి శనగపాడు నుంచి ఎత్తుకొని శనగపాడు ఇసుక ఎత్తలేదండి. ఎంగనాపాడు నుంచి వచ్చి ఎత్తుకుంటున్నారు. ఎంగనాయపాలెం ఇసుక ఎత్తుకొచ్చి ఇక్కడ పోస్తున్నారు. ఇక్కడ పోసి ఇక్కడ నుంచి చేస్తున్నారు. అన్ని శనగపాడు బిల్లులే కొడుతున్నారు. బిల్లు ఎక్కడి నుంచి తెస్తున్నారు వాళ్ళు? ఇక్కడే కొడుతున్నారు. ఇక్కడ పంచాయతీ వాళ్ళని. మరి పంచాయతీ సిబ్బందిని అడిగారు మీరు? పంచాయతీ సిబ్బందిని అడిగినా కూడా సమాధానం లేదు. కలెక్టర్ పెట్టుకోండి. మాకు అన్నిటికీ పర్మిషన్ ఉంది. జేసీబీలు కూడా మాకు పర్మిషన్లు వచ్చినాయి. అన్ని పర్మిషన్లు ఉన్నాయి మాకు అని చెబుతున్నారు. మీరు ఏం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మేము చేసే జాతం. రోజుకి వచ్చి 100 లారీలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. కానీ మాకు మాత్రం టిప్పర్లో తీసుకెళ్తున్నారండి. లారీలు కూడా లారీలు వెళ్తే అడిగి బిల్లులు ఉండట్లేదు. బ్రిడ్జి మొత్తం కూలిపోతుంది, అల్లాడిపోతుంది. దాని గురించి ప్రజల పక్షాన VV9 న్యూస్. ఇప్పుడు శనగపాడు గ్రామానికి కొల్లికి శనగపాడు మధ్యలో ఒక పొలంలో ఇసుక డంపింగ్ చేసి ఉంది. ఆ ఇసుక డంపింగ్ మీద కూడా మనకి క్రెయిన్ ఉన్నది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము కేవలం కూలీలను మాత్రం పెట్టుకొని మాత్రమే టిప్పర్లకి ట్రాక్టర్లకి మాత్రమే అనుమతి ఉంది. కానీ ఇక్కడ టిప్పర్లు ట్రాక్టర్లు కాకుండా కూడా భారీ లారీలతో కూడా అనుమతి కన్నా కూడా ఎక్కువ రెట్లు 2-3 రెట్లు ఎక్కువ ఇసుక ఎత్తుకుని వెళ్తున్నారని చెప్పేసి ఇక్కడ యువకులు పెద్దలందరూ కూడా ఆందోళన చేస్తారు. ఎందుకంటే అదే గ్రామంలో ఎక్కువ మంది యువత ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఇటీవల వరదలకు వచ్చి కూడా పొలాలన్నీ వరద ముంపు గురైపోయి పనులు లేక అల్లాడుతున్నాం. కాబట్టి ఆ ఇసుక ఎవరైతే తీసుకెళ్తున్నారో ఆ గుత్తేదారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ మాకు కల్పించాలని యువకులు పెద్ద ఎత్తున ఈ పొలాల్లో కూడా రాత్రి వేళ ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే 2-3 రోజుల నుంచి వారు ఆందోళన చేస్తున్నారట. వెంటనే ప్రభుత్వం దీన్ని మరి ప్రత్యేక అధికారులను పర్యవేక్షణ చేసి సంబంధిత ఏం జరుగుతుందో కూడా పర్యవేక్షణ చేసి వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ పంచాయతీ సచివాలయ సిబ్బంది కూడా బిల్లు తక్కువ మొత్తం కొట్టేసి ఎక్కువ మొత్తం తీసుకెళ్లేందుకు కూడా వాళ్ళు కూడా సహకరిస్తుందని చెప్పేసి వారు ఆందోళన చేస్తున్నారు. మరి ఉన్నతాధికారులు వెంటనే ఉటావుటిన దీన్ని రేపు పరిశీలన చేసి ఇక్కడ నుండి యువతకి న్యాయం చేయాలని, అదేవిధంగా ఇక్కడ SC ST BC దళిత వర్గాలు ఎక్కువగా ఉన్నాము, మా పొట్ట కొడుతున్నారు కాబట్టి మాకు సరైన న్యాయం చేయమనేది ఆ యువత 2-3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. కాబట్టి వెంటనే సంబంధిత మంత్రులు దీనిపైన కలెక్టర్ వారు కూడా
చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని కోరుకున్నాం. ఓవర్ టు VV9 ఛానల్. ముఖ్యమంత్రి గారికి మా ఆందోళన, మా గోడు వినండి యువత పెద్దపెట్టిన నినాదాలు చేస్తున్నారు. శనగపాడు క్వారీ ప్రభుత్వ అనుమతి ఉండటం మనందరికీ విదితమే. కానీ శనగపాడులో క్వారీలో ఉండి ఉసుక తేకుండా పక్కనే ఉన్నటువంటి ఎంగనాయపాలెం క్వారీలో నుంచి ఉసుక తీసుకొచ్చుకొని ఇక్కడ పొలాల్లో డంపు చేసుకొని ఇది శనగపాడు ఉసుకగా వాళ్ళు గుర్తించుకొని బిల్లులు తీసుకొచ్చుకొని దాన్ని మనకి దగ్గరలో ఉన్నటువంటి అనాసాగరం రోడ్డు వైపు గుండా వాళ్ళు లారీలతో వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ట్రాక్టర్లు కేవలం ట్రిప్పర్లకు మాత్రమే కొంత 20 టన్నుల వరకు పరిమితి ఇచ్చడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గుత్తేదారులు 50 టన్నులు 40 టన్నులు సుమారు పెద్ద పెద్ద లారీలు వేసుకొని ఇలా శనగపాడు మీదుగా నందిగామ వైపు వెళ్తున్నాయంటే శనగపాడు ఊరు బయట దాడిని ఒక వాగు ఉంది. ఆ వాగు కూడా ఎప్పుడు కూలిపోద్దని ఆందోళన ఉంటుంది. మరి పిల్లలు కానీ యువతలు కానీ ఏదైనా ఉద్యోగాలు కానీ చదువులు కానీ అంటే చాలా భయంగా ఉందని చెప్పేసి యువత పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు. వెంటనే ముఖ్యమంత్రి వారు సంబంధిత మంత్రుల్ని సంబంధిత కలెక్టర్ని కూడా దీన్ని కేటాయించేసి ఇక్కడ ఉన్నటువంటి వాటిని అంతా కూడా పరిశీలన చేసి కేవలం సుబ్బాయిగూడెం రీచ్ నుండి ఉసుక మాత్రం వెళ్ళే విధంగా, అదేవిధంగా మ్యాన్ పవర్ అంటే ఆ ట్రాక్టర్లకి టిప్పర్లకి వెళ్ళడానికి ఆ గ్రామంలో వెళ్ళిన యువతకి పెద్దవాళ్ళకి కూడా పని కల్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి వెంగనాయపాలెం ర్యాంపులోంచి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేయకుండా చేయాలని చెప్పేసి ఇక్కడున్న యువత పెద్దలందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏపీనే బాబు వెంకటబాబు గారు అవునా